Hello, hi everybody. Welcome to my channel. Today I am going to show how to prepare తోటకూర కొబ్బరి అండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్తానండి. చిన్న కొబ్బరి ముక్క, ఒక ఎండుమిరగాయ, హాఫ్ స్పూన్ జీలకర్ర, 4 రెబ్బలు ఎల్లుల్లిపాయలు, 2 రెబ్బల కరివేపాకు, 2 పచ్చిమిరకాయలండి. ఇంకా అలాగే 1½ స్పూన్ మంచి నూనె, ఒక తోటకూర కట్ట అండి. తోటకూర కట్టకి కావాల్సిన ఐటమ్స్ చెప్పానండి. అలాగే విధానం ఎట్లా అంటే ఒక ఒక తోటకూర కట్టని శుభ్రంగా మనం కడిగేసేసి ముక్కలు ముక్కలు కోసుకోవాలండి. సన్నగా కాకోకుండా, లావుగా కాకోకుండా కోసుకోవాలండి. కోసుకొని డిష్‌లో శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ కొబ్బరి, పచ్చిమిరకాయలు చక్కగా మిక్సీ పట్టి ప్లేట్‌లోకి తీసుకోవాలి. తీసుకొని మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి 1½ స్పూన్ నూనె పోసి ఈ తాలింపు దినుసులు ఇవే వేసుకొని పచ్చెనగపప్పు అలాంటివి వేసుకోకూడదు. ఇదే వేసుకుంటే మంచి టేస్ట్‌గా ఉంటదనమాట. అందుకని జీలకర్ర, ఎల్లుల్లిపాయలు చితక్కొట్టి, ఎండుమిరగాయలు ఒకటి హాఫ్ చేసుకొని చక్కగా ఆ నూనెలో వేసేసి దోరగా ఏగినాక కరివేపాకేసుకొని మనం ఈ మిక్సీ పట్టిన కొబ్బరి, పచ్చిమిరకాయలు దాంట్లో వేసుకొని మళ్ళీ అది కూడా పచ్చి వాసన పోయే వరకు వేపుకొని ఈ తోటకూర మనం బాగా పిండేయకోకుండా ఒక మాదిరిగా పిండి వేసుకోవాలండి. వేసుకొని మూత మూత పెట్టి 10 నిమిషాలు ఆగినాక సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ స్పూనే వేయాలి సాల్ట్. ఎందుకంటే కొద్దిగా తోటకూరలో లైట్‌గా ఉప్పు ఉన్నట్టు ఉంటది. కొబ్బరిలో కూడా ఉంటది కాబట్టి మనం హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతది. కాదు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే టేస్ట్ చేసుకొని కొద్దిగా వేసుకోండి. అంతేగాని లెక్క అయితే హాఫ్ స్పూనే. వేసి మూత పెట్టేసేసి ఒక 2, 3 మినిట్స్ అయినాక మగ్గిపోయినాక చక్కగా మనం తీసి చూసి ఉప్పు టేస్ట్ చేసుకొని చక్కగా దింపుకోవాలండి. మూత పెట్టి దింపుకోవాలి. దింపుకున్నాక దాన్ని టేస్ట్ చూస్తే ఆహా! ఎంత బాగుంటుందండి. తింటే ఉట్టిదే తినేస్తారు. అంత బాగుంటుంది. పెద్దోళ్ళు తినేస్తారండి. అలాగే పిల్లలకి రోజు పెట్టుకోవచ్చు మనం కొద్దిగా తోటకూర. అలాగే పెద్దోళ్ళకి రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా పెట్టుకోవచ్చు. కొబ్బరిలో అయితే చాలా పోషకాలు ఉంటాయి. చెప్పానండి ఇటువరకి. జీలకర్ర అరుగుదలకి బాగా మంచి పని చేస్తది. అలాగే ఎల్లుల్లిపాయలు హార్ట్‌కి మంచి పని చేస్తదండి. అలాగే తోటకూరలో సోడియం, పొటాషియం ఉంటదండి. అలాగే ఏ, సి, డి, ఈ, కే కూడా ఉంటది. అలాగే బి12, బి6 కూడా ఉంటదండి. అందుకని మనం తోటకూరని వదిలిపెట్టకూడదు. పెద్దోళ్ళైనా తినొచ్చు, పిల్లలకి పెట్టుకోవచ్చు, మనం కూడా తినొచ్చు. రక్తహీనత ఫస్ట్ తగ్గుతదనమాట. రక్తం పట్టాలి కదండీ! పిల్లలకైనా, మనకైనా పట్టాలి కాబట్టి మనం ఇది తినాలి. పెద్దోళ్ళకైతే ఆరోగ్యం ఉంటది కాబట్టి మనం ఇవన్నీ పెట్టుకోవచ్చు. అయితే ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.